వర్షం పడే సమయంలో పిడుగులు పడేటప్పుడు మనం అర్జున పాల్గొన అని అంటాం. వర్షం పడే సమయంలో పిడుగులు పడటం ప్రకృతి ధర్మం. ఆ సమయంలో చెట్టు కింద ఉండకూడదు. అలాగే అర్జున పాల్గొన అనటంలో కూడా ఓ గొప్ప ఇతిహాస కథ కూడా ఉంది. మహాభారత కథలో అజ్ఞాతవాసాన్ని ముగించిన అర్జునుడు ఆయుధాల కోసం ఉత్తరుణ్ణి సమీ వృక్షం వద్దకు తెస్తాడు. ఉత్తర గోగ్రహణం ద్వారా గోవుల్లో ధరణించుకుపోతున్న దుర్యోధన కర్ణాదులను ఎదుర్కోవటానికి ఆయుధాలను సమీ వృక్షం మీద నుంచి కిందకు తెమ్మంటాడు. అప్పుడు ఉత్తర కుమారుడు భయపడుతుంటే తనకున్న 10 పేర్లను చెప్పి ఉత్తర కుమారుడు భయం పోగొట్టి ధైర్యాన్ని కలిగిస్తాడు అర్జునుడు. ఆ 10 నామాలే అర్జున, పాల్గుణ, పార్థ, కిరీటి, శ్వేతవాహన, బీభత్స, ధనుంజయ, విజయ, సవ్యసాచి పేర్లు. అర్జునుడికి ఉన్న ఈ 10 పేర్లతో ఉత్తర కుమారుడికి భయం పోగొడతాడు. అలా వర్షం పడినప్పుడు అర్జునుడివి ఏ పేరుని తలచినా మనకు భయం ఇట్లే పోతుందని పురాణాల్లో సెలవిస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో పిడుగు పడుతున్నప్పుడు అర్జునుడి రథ చక్రాల శూలం విరిగిందని అదే పిడుగు అని చెబుతుంటారు కూడా. అలా చెప్పడంలో కూడా అర్జున్ని తలుచుకోవటమే. సో ఇది పిడుగులు పడేటప్పుడు అర్జున పాల్గొన అనటానికి వెనుక ఉన్న కారణం.